ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మనము గత ఎపిసోడ్లో జాతక చక్రంలో నవగ్రహాలకు సంబంధించిన రాజయోగము తదితర యోగాల గురించి మనము విశ్లేషణ చేశాము. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఈ స్థూలంగా జాతక చక్రము అంటే ఒక అవగాహన కలగడానికి మనము ఇప్పుడు జాతక చక్రం సంబంధించిన ద్వాదశ రాసులు వాటి అధిపతులు దానికి సంబంధించిన యోగాలు ఏ విధంగా ఏర్పడతాయని మనం ఒక విశ్లేషణ చేద్దాం. ఇప్పుడు దీన్ని రాశి చక్రం అంటారు. దీన్ని రాశి చక్రం. దాన్నే మన వ్యక్తిగతంగా మనం జన్మించిన సమయంలో మన జన్మ లగ్నాన్ని అనుసరిస్తే దాని ప్రకారము ఈ రాశి చక్రాన్ని మనము జాతక చక్రం అని కూడా జాతక చక్రం లేదా జన్మకుండలి అని కూడా అంటాము. జన్మకుండలి ఇందులో ముఖ్యంగా మనకు మేషం నుంచి 1, 2, 3, 4, 5, 6 ఈ విధంగా మేషం నుంచి మీనం వరకు 12 రాసులు ఈ జాతక చక్రంలో ఇమిడి ఉంటాయి. ఈ 12 రాసులకు ఒక్కొక్క 2 రాసులకు ఒక్కొక్క గ్రహము ఆధిపత్యం వహిస్తుంది. ఏ విధంగా అంటే మేషరాశి వృశ్చిక రాశికి కుజగ్రహం ఆధిపత్యం వహిస్తుంది. అదేవిధంగా వృషభ రాశి తులారాశికి శుక్రుడు ఆధిపత్యం వహిస్తాడు. మిథున రాశికి కన్యా రాశికి బుధగ్రహము ఆధిపత్యం వహిస్తుంది. ఇక ధనుసు రాశి మీన రాశికి గురుగ్రహం ఆధిపత్యం వహిస్తుంది. తర్వాత మకర కుంభరాశులకు శనీశ్వరుడు ఆధిపత్యం కలిగి ఉంటాడు. ఈ విధంగా సూర్య చంద్రులకు కేవలము ఒక్కొక్క రాశికి మాత్రమే ఆధిపత్యం కలిగి ఉంటారు. కర్కాటక రాశికి చంద్రుడు ఆధిపత్యం కలిగి ఉంటాడు. సింహరాశికి సూర్యుడు ఆధిపత్యం కలిగి ఉంటాడు. ఈ రాశులు మనము మేషరాశిని మనము మొదటిగా చేసుకుంటే, అంటే మేషరాశిని మనం ప్రారంభంగా చేసుకుంటే అక్కడి నుంచి మనకు 1, 2, 3, 4 క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ విధంగా రాశులు ఏర్పడి ఉంటాయి. ఇందులో సపోజ్ మనము ఈ రాజయోగం కానీ ఏదైనా మంచి యోగాలకు సంబంధించిన విషయాలు దానికి సంబంధించిన మనకు ఫండమెంటల్స్ అంటుంటాము. అందులో కేంద్ర స్థానాలు అంటే 1, 4. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి మేషలగ్నంలో జన్మించాలనుకుంటే ఇది జన్మలగ్నం అవుతుంది. ఆ వ్యక్తికి ఇది జన్మలగ్నం అయితే ఇక్కడి నుంచి మనకు కేంద్ర స్థానాలు అంటే 1, 4, 7, 10 ఇవి కేంద్ర స్థానాలు అంటారు. అంటే జన్మించిన సమయాన్ని అనుసరించి జన్మలగ్నాత్ 1, 4, 7, 10 ఈ స్థానాలు కేంద్ర స్థానాలు అని పిలువబడుతుంటాయి జ్యోతిష శాస్త్ర ప్రకారం. అదేవిధంగా ఇప్పుడు త్రికోణాలంటే 5, 9, 1 లగ్నం కూడా త్రికోణంగానే భావిస్తారు. లగ్నము కేంద్ర స్థానము మరియు కోణ స్థానము అని కూడా మనము దాని గురించి మనము కేంద్రము మరియు కోణము అది రెండింటికి చెందింది ఉంటుంది. ఇప్పుడు ఏదైనా యోగాలు ఏర్పడితే ఏ విధంగా ఉంటుందంటే మేషలగ్న జాతకులకు ఉదాహరణకు చతుర్థ స్థానాధిపతి చంద్రుడు అవుతూ ఉన్నాడు. చతుర్థం అంటే ఇక్కడ మనకు ఈ మేషలగ్నం వారికి చంద్రుడు చతుర్థ స్థానాధిపతి అయినప్పుడు మాతృకారకుడు అంటూ ఉంటాడు. చంద్రుడిని మామూలుగా మనసుకు సంబంధించిన సంబంధించిన తల్లికి సంబంధించిన విషయాలకు చంద్రుడు మనకు కారకుడుగా ఉంటాడు. ఈ చంద్రుడు అదేవిధంగా లగ్నాధిపతి కుజుడు అంటే అంగారకుడు. ఈ అంగారక గ్రహము చంద్రగ్రహము సపోజ్ ఒక వ్యక్తి ఆ మేషలగ్న జాతకుడికి జన్మించిన సమయంలో అంగారకుడు చంద్రుడు కలిస్తే అది చంద్రమంగళ యోగం అంటారు. చంద్రమంగళ యోగము. ఇది
ఒక మంచి యోగం. తల్లికి సంబంధించి భూములు, క్షేత్రము అంటారు. అంటే స్థిరాస్తులు, భూములకు సంబంధించి కానీ కొన్ని ముఖ్యమైన విషయాలకు, కోర్టు వ్యాజ్యాలకు, వ్యవహారాలకు, ఇటువంటి వ్యవహారాలకు కూడా సంబంధించి ఈ యోగం మనకు కుజగ్రహము, చంద్రగ్రహము కేంద్ర కోణాల్లో అంటే 1, 4, 7, 10 లేదా 1, 5, 9 ఈ స్థానాల్లో ఈ అంగారకుడు, చంద్రుడు, కుజ చంద్రగ్రహాలు కలిస్తే వచ్చేది చంద్రమంగళ యోగము. ఇది ముఖ్యంగా ఒక ధనయోగం అని చెప్పవచ్చు. అంటే ఏదైనా గృహ స్థిరచరాశులకు సంబంధించిన కానీ, ఏదైనా ఈ భూములకు సంబంధించి కానీ, ఏదైనా ఆదాయం కానీ, ఇటువంటి విషయాలకు సంబంధించిన యోగంగా మనం ఈ రెండు గ్రహాలు మనకు ఆ విధమైన లాభాన్ని మనకు తీసుకుని వస్తాయి. అదేవిధంగా మనకు చంద్రుడు వృషభ రాశిలో చాలా బలంగా ఉంటాడు. వృషభ రాశిలో చంద్రుడు స్థితి పొంది, అదేవిధంగా ఆ వ్యక్తి జన్మించిన సమయంలో ఒక వ్యక్తి, ఈ మేషలగ్నానికి సంబంధించిన వ్యక్తి అనుకున్నాం, ఆ వ్యక్తికి జన్మించిన సమయంలో చంద్రుడు వృషభ రాశిలో స్థితి పొంది అంగారకుడు వృశ్చిక రాశిలో స్థితి పొందినాడు అనుకుంటే ఇది కూడా చంద్రమంగళ యోగంగా మనం పరిగణించవచ్చు. ఈ రెండు యోగం, మనకి ఏదైనా ఒక యోగం సంప్రాప్తించే గ్రహాలు ఆ రెండు ఒకటే రాశిలో కలిసినా లేక ఎదురెదురు స్థానాల్లో ఉన్నా కూడా బలమైన స్థానాల్లో అది ఒక రాజయోగము లేదా ఒక యోగంగా చెప్పాలి. ఆ విధంగా ఏదైనా ఒక కేంద్రానికి సంబంధించిన గ్రహము లేదా రెండు కేంద్రానికి సంబంధించిన శుభగ్రహాలు, ఇప్పుడు మేషలగ్నానికి లగ్నాధిపతి, చతుర్థాధిపతి, 4వ స్థానాధిపతి చంద్రుడు, వీరిద్దరూ శుభగ్రహాలుగా పరిగణిస్తారు మేషలగ్నానికి. అదేవిధంగా ఇప్పుడు మనకు ఏదైనా రాజయోగానికి సంబంధించిన విషయము మనము తెలియజేయాలనుకుంటే, ఇప్పుడు వృషభ లగ్నం తీసుకుంటే ఒక వ్యక్తి వృషభ లగ్నంలో జన్మించాలనుకుంటే ఆ వ్యక్తికి ఇది వృషభ లగ్నం అవుతుంది. అప్పుడు దీన్ని వృషభ లగ్నంగా భావిస్తాము. ఆ వ్యక్తికి భాగ్య రాజ్యాధిపతులు అంటే 9వ స్థానానికి 10వ స్థానానికి, అంటే ఇక్కడ 9వ స్థానంగా మనము మకరం వారికి 9వ స్థానం అవుతుంది, ఈ కుంభము 10వ స్థానం అవుతుంది. ఆ విధంగా ఈ 9, 10 స్థానాధిపతులు ఆ స్థానాధిపత్యము 9వ స్థానము 10వ స్థానం. 9వది మామూలుగా పితృస్థానం అంటారు, దాన్ని భాగ్యస్థానం అని కూడా అంటారు. ఈ దశమము ఇది దశమ స్థానము, అంటే ఇది వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయము. వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన డెవలప్మెంట్స్ అవన్నీ ఈ 10వ స్థానం ద్వారా మనకు తెలియజేయబడతాయి. ఈ రెండు స్థానాలకు శనీశ్వరుడు ఆధిపత్యం వహిస్తున్నాడు. అంటే వృషభ లగ్నం వారికి ఏదైనా రాజయోగం, ఈ శనీశ్వరుడు వారి పుట్టిన జన్మ సమయంలో జాతక చక్రంలో ఇక్కడ తులారాశిలో శనీశ్వరుడు మామూలుగా ఉచ్చస్థితిలో ఉన్నాడు. తులారాశి కానీ, కుంభరాశి కానీ, మకర రాశిలో కానీ స్వక్షేత్రాలు అంటారు. ఈ మకర కుంభరాశులు శనీశ్వరుడికి స్వక్షేత్రాలు. ఈ విధంగా ఈ శనీశ్వరుడు వృషభ లగ్నంలో జన్మించిన వారికి 9వ స్థానమైన మకర రాశిలో కానీ, 10వ స్థానం కుంభరాశిలో కానీ ఉన్నప్పుడు అది శని మహాదశ నడిచినప్పుడు లేదా వేరే ఇతర మహాదశల్లో శని అంతర్దశ నడిచినప్పుడు మనకు మంచి యోగ ఫలితాలు మనకు జీవితంలో కనబడతాయి. ఎందుకంటే 9వ స్థానానికి 10వ స్థానానికి సంబంధించిన ఆధిపత్యం శనీశ్వరుడు కలిగి ఉన్నాడు కాబట్టి శనీశ్వరుడు ఈ వృషభ లగ్నం వారికి, అదేవిధంగా తులా లగ్నం వారికి కూడా రాజయోగ గ్రహం, అంటే మంచి యోగకారకుడు అని చెప్పవచ్చు. ఏదైనా ఒక యోగం అంటే వారు ఏ రంగానికి చెందిన వారైనా ఆ రంగంలో వారు ఈ శనీశ్వరుడు యొక్క ఆశీర్వాద ఫలంతో, అంటే శనీశ్వరుడు యొక్క ఆయన వీరికి సంపూర్ణ యోగకారకుడు. ఆ శనీశ్వరుడు మహర్దశ కానీ అంతర్దశలో కానీ రాజయోగానికి సంబంధించిన ఫలితాలు మాకు పొందగలరు. ఆ వృత్తి ఉద్యోగాల పరంగా కానీ, తెలియని విషయాల్లో అదృష్టం, వారికి ఏదో ఒక అదృష్టం భరించడం ద్వారా కానీ వారు జీవితంలో స్థిరత్వము లేదా మంచి ఉన్నతమైన స్థితిని వాళ్ళు పొందగలుగుతారు. ఈ విధంగా మనకు కేంద్ర కోణ స్థానాలు, కేంద్రాధిపతులు అంటే 1, 4, 7, 10 స్థానాధిపతులు, అదేవిధంగా 1, 9, 10 1, 5, 10 9 1, 5, 9 ఇవి త్రికోణాలు. ఈ స్థానాధిపతులు వీటిని కేంద్రాధిపతులు మరియు కోణాధిపతులుగా మనం చెప్పవచ్చు.
ఏదైనా కేంద్ర కోణాధిపతులు కలిసి ఇటువంటి మంచి స్వక్షేత్ర ఉచ్చ క్షేత్రాల్లో కలిసి ఉండడం ద్వారా మనకు రాజయోగాలు జాతక చక్రంలో కలిగి ఉంటారు. అవి వాటి వాటి అంతర్దశ దశల్లో మనకు జీవితంలో అనుభవంలోకి వస్తాయి. అదేవిధంగా మనకు వాస్తు శాస్త్రానికి సంబంధించిన విషయము తీసుకుంటే, ఇప్పుడు మనం మేషలగ్నానికి సంబంధించిన ఒక వ్యక్తి జాతకం తీసుకుంటే అతని చతుర్థ స్థానాధిపతి చంద్రుడు అవుతున్నాడు. అంటే అతనికి స్థిరచరాలకు సంబంధించి కానీ, భూమికి సంబంధించిన ఇతర వ్యవసాయ భూములు కానీ, అది రియల్ ఎస్టేట్ రంగం కానీ, ఏదైనా అపార్ట్మెంట్స్ కానీ, ఏదైనా వెంచర్స్ కానీ, ఈ విధంగా రకరకాలుగా వారికి సంబంధించిన విషయాల్లో ఈ కుజ చంద్రులు 4వ స్థానంలో కలిసితే అటువంటి యోగాన్ని వాళ్ళు పొందగలుగుతారు. ఇది కుజునికి నీచక్షేత్రం అయినా కూడా నీచ భంగము. ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏమంటే, ఏదైనా కుజగ్రహము, శనిగ్రహము, ఇటువంటి పాపగ్రహాలు కుజ, శని, రవి గ్రహాలు నీచ స్థితిలో కేంద్రంలో అంటే 1, 4, 7, 10 స్థానాల్లో ఇటువంటి స్థానాల్లో పాపగ్రహాలు నీచ స్థితిని పొందితే నీచభంగ రాజయోగం అని కూడా అది పిలువబడుతుంది. అంటే ఆ నీచత్వం ఏదైతే అక్కడ బలహీనత, ఆ బలహీనత అనేది వారికి తిరిగి మనకు బలంగా మారుతుంది. అంటే నీచ భంగ రాజయోగం అని దాన్ని పిలుస్తారు. ఈ విధంగా మనకు జాతక చక్రంలో ఏదైనా యోగాల గురించి మనము విశ్లేషణ చేయవచ్చు. అదేవిధంగా ఈ చతుర్థ స్థానానికి సంబంధించిన విషయాలు, భూమికి సంబంధించిన ఇటువంటి విషయాలకు సంబంధించిన డెవలప్మెంట్స్ గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా పంచమ స్థానం, ఈ పంచమ స్థానంలో ఏదైనా మంచి శుభగ్రహాలు వాళ్ళకు జాతక చక్రంలో కలిసి ఉన్నప్పుడు సంతానానికి సంబంధించిన విషయాలు పూర్వపుణ్యము అని అంటుంటారు. పూర్వపుణ్యానికి సంబంధించిన శుభ ఫలితాలు, ఆ విధంగా వారికి సంతానానికి సంబంధించిన డెవలప్మెంట్స్, అభివృద్ధి, ఇవన్నీ వారికి కనపడుతూ ఉంటాయి వారి జీవితంలో. అదేవిధంగా సప్తమాధిపతి అంటే సపోజ్ 7వ స్థానానికి సంబంధించిన విషయంలో ఏదైనా యోగం మనకు ఏర్పడితే, ఇటువంటి యోగాలు ఏర్పడినప్పుడు వివాహ విషయంలో కానీ, తర్వాత వ్యాపార సంబంధించిన లావాదేవీలో కానీ, పబ్లిక్ రిలేషన్స్ అంటుంటారు, ఇటువంటి విషయాలు కానీ, భాగస్వామ్యాలు, పార్ట్నర్షిప్స్ అంటుంటారు, ఆ పార్ట్నర్షిప్ సంబంధించిన విషయాలు కానీ, ఈ సప్తమ స్థానంలో ఏదైనా యోగం ఏర్పడినప్పుడు లగ్న స్థానము సప్తమం, లగ్న సప్తమాలు అంటుంటారు, సమసప్తకము అంటారు. అంటే ఈ రెండు ఒకరికొకరు ఆపోజిట్ హౌసెస్, ఎదురు గృహాలు అయితే ఉంటాయి. ఇటువంటి విషయాలు కూడా మంచి మనకు యోగము ఏర్పడుతుంటాయి, మంచి యోగాలు ఏర్పడుతుంటాయి. అదేవిధంగా మనకు భాగ్యస్థానం 9వ స్థానాధిపతి 2వ స్థానాధిపతి, సపోజ్ అంటే 2వది ధనస్థానం అని మనము పరిగణిస్తాము. భాగ్యాధిపతి ధనస్థానాధిపతి కలిసి ధనస్థానంలో కానీ, భాగ్యస్థానంలో కానీ, సప్తమ స్థానంలో కానీ ఉంటే, ఉదాహరణకు ధనస్థానాధిపతి, భాగ్యస్థానాధిపతి సప్తమ స్థానంలో కలిసి ఉంటే 7వ స్థానంలో వైవాహిక జీవితం ద్వారా, అంటే వారి జీవితంలో ఏదైనా వ్యాపారం, పార్ట్నర్షిప్ సంబంధించిన విషయాల్లో కానీ, వైవాహిక జీవితాలకు సంబంధించిన అంటే స్పౌజ్ అంటారు, అటువంటి విషయాల ద్వారా వారికి జీవితంలో స్థిరత్వం కానీ, అభివృద్ధి కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా మనము ఏదైనా యోగాల్ని లెక్కించాలంటే ఈ జాతక చక్రం ద్వారా ఈ విధంగా మనం లెక్కించాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ జాతక చక్రం ఒకటే కాకుండా వైవాహిక జీవితాలకు సంబంధించి ఆ స్పౌజ్ అంటారు, వైవాహిక జీవితాలకు సంబంధించి నవాంశం అని జాతక చక్రం లాంటిదే ఇంకొక చక్రం మనము విశ్లేషించాల్సి ఉంటుంది. ఈ నవాంశం ద్వారా మనకు వైవాహిక జీవితాలకు సంబంధించి అదృష్టం సంబంధించిన విషయాలు కొన్ని మనకు తెలుస్తూ ఉంటాయి. అదేవిధంగా దశాంశ అంటే ఇది ఉద్యోగానికి సంబంధించి, వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలకు సంబంధించిన డెవలప్మెంట్స్, ప్రోగ్రెస్, ఎటువంటి వృత్తిని చేపడతారు, వృత్తిలో ప్రోగ్రెస్ అంటే వారికి ఉన్నతమైన వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు, ఇవన్నీ దశాంశకు సంబంధించిన కుండల్లో మనకు తెలుస్తుంది. అలాగే ద్వాదశాంశ, షోడశాంశ, ఇట్లా మన జీవితానికి సంబంధించిన వివిధ రకాల రంగాలకు సంబంధించిన విషయాలు ఈ విధంగా అంశాలలో తెలుస్తూ ఉంటాయి మనకు. ఇది మనకు స్థూలంగా జాతక చక్రం అంటే ఏమి, ఈ జన్మలగ్నాన్ని, కేంద్ర కోణాలను ఏ విధంగా లెక్కించాలని ఒక సమగ్రమైన నివేదికను ఈరోజు మనము చర్చించాము. మరిన్ని ముఖ్యమైన విషయాలు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకున్నాము. నమస్కారం.